క్రీడలతో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దారుఢ్యం అలవడుతుందని జిల్లా పరిషత్ చైర్మన్ ఎలిమినేటి సందీప్ రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలోని శ్రీ వెంకటేశ్వర జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి క్రీడోత్సవాలు జరిగాయి. డీసీసీ అధ్యక్షుడు కుమ్మం అనిల్ కుమార్ రెడ్డిలతో కలిసి ఎమ్మెల్యే పైల శేఖర్ రెడ్డి జయశంకర్ విగ్రహాన్ని ప్రారంభించి జ్యోతి ప్రజ్వలన చేసి క్రీడలను ప్రారంభించారు. నేటి యువతకు సరైన మార్గ నిర్దేశం లేక మత్తు పదార్థాలు, చెడు వ్యసనాలకు బానిసలై వారి జీవితాలను నిర్వీర్యం చేసుకుంటున్నారని సందీప్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. యువత క్రీడలతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు అలవర్చుకొని బంగారు భవితకు పునాదులు వేసుకోవాలని ఆయన సూచించారు. 40 సంవత్సరాల క్రితం ఆవిర్భవించిన ఎఫ్ఎస్సీఏ సమాజ సేవతో పాటు క్రీడా అభివృద్ధికి చేస్తున్న కృషిని అభినందనీయమన్నారు. 1982 సంవత్సరంలో రాజకీయాలకు అతీతంగా ఎఫ్ఎస్సీను ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి పండుగ సందర్భంగా క్రీడలు నిర్వహించడం కూడా జరిగింది. ఈ అసోసియేషన్కు ఎంతో మంది సభ్యులు ప్రభుత్వ ఉద్యోగులుగా, ఉపాధ్యాయులుగా, ప్రజాప్రతినిధులుగా, ఉన్నత క్రీడాకారులుగా స్థిరపడ్డారు. సంవత్సరం నుండి ప్రతి సంవత్సరము వరుసగా క్రీడలలో పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఇందులో ఒక గొప్ప విషయం ఏంటంటే ఏ పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వాళ్ళు అందరూ అరమరిక లేకుండా మిత్రుల్లాగా చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా కలిసి వచ్చినప్పుడు అది ఒక మంచి వాతావరణం అనిపించింది. అంటే జనరల్ గా ఊర్లల్లో, గ్రామాలలో ఎక్కడైనా కానీ రాజకీయాలల్లో కొంత ఉంటది, కొంత చిన్న చిన్న తేడాలు ఉంటాయి. మరి ఇలాంటి సందర్భంగానే అవన్నీ కూడా పక్కకు పెట్టి అందరం కలిసి పనిచేసే కార్యక్రమం అప్పుడు మాత్రమే వీలవుతుంది. ఊరి పెద్దలందరూ ఒలిగొండ వాళ్ళు వచ్చి కలిసినప్పుడు ఆ రోజు నిజంగా చాలా సంతోషం. ఇదే ఇంత గొప్ప ఒలిగొండ మండలంలో ఒకటే యువజనంలో చాలా గొప్ప విషయం. అంత గొప్ప విషయాన్ని మీరు ఇంకా ముందు తీసుకుపోవాలి. దానికి అందరం కూడా మరి గొప్ప విషయం అంటే అనిల్ కుమార్ రెడ్డి గారు కూడా మీకు మెంబర్ అయింది కాబట్టి అన్ని రకాల సహాయ సహకారాలు ఉంటాయి. మీకు ఎక్కడ కూడా ఏం లోటు లేకుండా 100% అన్ని రకాలు చేస్తాడు. నేను కూడా చేస్తాను. అనిల్ కుమార్ చేస్తాడు, నేను చేస్తాను 100%. ఎందుకంటే పేదవాడు కానీ అసలు ఉన్న పేదవాళ్ళు ఉండొచ్చు, పక్క వాళ్ళు ఉండొచ్చు, ఎవరికైనా అప్పటికప్పుడు ఏమైనా కొంత ఆర్థికంగా కానీ దీన్ని సహకరించినప్పుడు చాలా గొప్ప విషయంగా మనం సమాజంలో మనం కూడా స్ఫూర్తిగా 10 మందికి స్ఫూర్తిగా ఎప్పుడైనా కొన్ని అప్పటికప్పుడు అత్యవసరంగా అవకాశాలు వచ్చినప్పుడు ఈ అసోసియేషన్ సహకరించాలి. దీన్ని మీరంతా కూడా నేను చెప్పేదంటే ఒక ఫండింగ్ బాగా చేసుకుంటే అది సాధ్యమైంది. ఒట్టినే ఫండింగ్ లేకుండా మాటలతోనే ఈ రోజులలో అయ్యే పని ఏది కాదు. కాబట్టి 100% మీకు అందరూ కలిసి ఇలాంటి క్రీడలు అనేది గ్రౌండ్లోకి తీసుకురావడం అవసరం ఉంది. ఎందుకంటే కాంపిటీషన్ పెరుగుతుంది, దాంతో వాళ్ళకు శారీరకంగా కూడా ఉల్లాసంగా అవుతారు, మానసికంగా కూడా ఉల్లాసంగా అవుతారు. కాంపిటేటివ్ పద్ధతిలో కూడా ముందుకు పోతారు. కాబట్టి క్రీడలు మనకు చాలా అవసరం. అలాగే మనకు రాష్ట్ర ప్రభుత్వం గురించి చెప్పినట్టయితే మనము గవర్నమెంట్ స్కూల్స్ని కూడా ప్రైవేట్ స్కూల్స్కి ధీటుగా చేయాలనే ఉద్దేశంతోనే మన ఊరు మనబడి కార్యక్రమం చేసుకోవడం జరిగింది. ఆ కార్యక్రమంలో సందర్భంగా ఫస్ట్ మన జిల్లాలో ఉన్న 750